అందరూ అందరూ అడుగుతూ ఉంటారు మేనిఫెస్టో గురించి చెప్పాలి అంటే జనసేన మేనిఫెస్టో ఏంటి అని అంటే నాకు మేనిఫెస్టో అనగానే ఒక అబద్ధాల పుట్ట అయిపోయింది. ఏ పార్టీదైనా సరే ఒక అబద్ధాల పత్రం, అది మేనిఫెస్టోవా లేదా అబద్ధాల పత్రమా నాకు తెలియట్లేదు, అలా అయిపోయింది. అందుకే నాకు మేనిఫెస్టో అనగానే భయం వేసేది చాలా కాలం. ఎందుకంటే నాకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే, 2,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ కొన్ని లక్షలు, దానికి 3 ఇంతలు 4 ఇంతలు 5-6 లక్షలు డబ్బులు ఖజానాలో నిధులు లేకపోయినా కానీ అంత ప్రామిస్ చేస్తా ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజున 2 పార్టీలు చూడండి, వైసీపీ కానీ, వైసీపీ అంటే ఇంకొకటి కాదు, కాంగ్రెస్కి మారుపేరు వైసీపీ. మన రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ మారుపేరే వైసీపీ, అంతకుమించేది వేరే పార్టీ ఏం కాదు. అలాగే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూసినా అవి ఇవ్వగలిగే డబ్బు ఏమో 1,00,000 కోట్లు అయితే వాళ్ళు 3-4 లక్షల కోట్లు ప్రామిస్ చేస్తా ఉన్నారు. నేను మటుకు నా దగ్గర మీకు అంత అబద్ధాలు చెప్పి ఇవ్వడానికి నా దగ్గర విలువైన నవరత్నాలు లేవు, వజ్రాలు లేవు, నా దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా నేను చేయగలిగేది ఆడపడుచులకి, యువతకి. ఎందుకంటే నేను చాలా మంది ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాత, రిటైర్డ్ ఎంప్లాయీస్తో మాట్లాడిన తర్వాత, ప్రతి మహిళకి 2,500 నుంచి 3,500 రూపాయలు ఎందుకు ఇవ్వగలమని మాట్లాడానంటే అది అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. రేషన్ పేరు మీద చెప్పి మనకి పనికిమాలిన బియ్యం పెట్టి, ఇవన్నీ చూస్తే నేను మాట్లాడి లెక్కలేస్తే అది ఒకటి చేయగలననిపించింది. ఉచిత గ్యాస్ సిలిండర్ చేయగలననిపించింది. అలాగే యువత, పొద్దున యువతతో మాట్లాడితే వారికి ఒక మాట చెప్పాను, మేము డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెడుతున్నప్పుడు ప్రతి విద్యార్థి దగ్గర, ప్రతి బయటకు వచ్చిన డిగ్రీ హోల్డర్ దగ్గర నుంచి గవర్నమెంట్ 250 రూపాయల నుంచి 500 రూపాయలు తీసుకుని ఎన్నిసార్లు ఉద్యోగాల కోసం వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ చేసి అప్లై చేస్తే మళ్ళీ ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఇలా 100 కోట్లు దోచేస్తా ఉన్నారు ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి. ఆ నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ల మీద వచ్చిన డబ్బే మళ్ళీ మీకు నిరుద్యోగ భృతి అని చెప్పిస్తా ఉన్నారు. ఇది చాలా కడుపు మంటిందని చెప్పి విద్యార్థులు చెప్తుంటే, విద్యార్థులకు నేను ఒకటే భరోసా ఇచ్చాను, ప్రతి సంవత్సరానికి ఒకసారి పట్టభద్రులు అయిన తర్వాత ఉద్యోగం కోసం మీరు అప్లై చేసి షుడ్ బి ఏ సింగిల్ టైం ఫీ, ఒకేసారి ఫీజు కట్టాలి తప్ప మీరు అప్లికేషన్ ఫీజు 10 సార్లు కట్టి 10 సార్లు దోచేస్తుంటే గవర్నమెంట్, దానికి ఆ పద్ధతికి చరమాంకం పలుకుదాం, ఆ పద్ధతికి ముగింపు పలుకుదాం అని మీకు తెలియజేసుకుంటున్నాను.